నమస్కారం అండి, వెల్కమ్ టు త్రివేణి ఆహార్. ఇవాళ బొంబాయి చట్నీ చేద్దాం. దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ కుండలో చేద్దామండి. కుండలో తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కి ఒక స్పూన్ ఆవాలు వేయాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి మీడియంగా కట్ చేసుకున్న ఒకటి ఆనియన్, కొంచెం సాల్ట్ వేస్తే కనుక త్వరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్లో నుంచి నీరు బయటకు వచ్చేసేసి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటి టమాటా మీడియం సైజు తీసుకొని కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసి కలిపి మూత పెట్టేయాలి. మూత పెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. అందరూ పాట్ కుకింగ్ అంటే గాన చాలా టైం టేకింగ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. 2 నిమిషాల్లో చూడండి టమాటాలు ఎంత నీట్గా మగ్గిపోయినాయో. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ లోపల మనము శనగపిండి మిక్చర్ చేసుకున్నాం. శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. పచ్చిపిండిలాగైనా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైనా మనకు ఉడికేటప్పుడు కన్సిస్టెన్సీ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఏమి అంటేగానో ఉంటలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా దోశ రెసిపీని, అది కడప దోశ రెసిపీ. ఫస్ట్ బొంబాయి చట్నీ చూద్దాము. నెక్స్ట్ దాంట్లో ఎర్రకారం చూపిస్తాను మీకు. ఆ 2 కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది దోశ. రాయలసీమ స్పెషల్ అండి ఇది. యాక్చువల్గా రాయలసీమలో 365 డేస్ చేసినా కూడా ఈ దోశ బోరు కొట్టకుండా తింటారనమాట. నీళ్ళు మరిగిన తర్వాత మిక్చర్ వేసి ఇలా నెమ్మదిగా కలపాలి. సిమ్లో పెట్టుకొని వేయండి, కింద అడుగంటకుండా ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా అయ్యే వరకు మరిగించుకోండి. లేదు అంటే కన్నా ఇది నాకు సరిపోతుంది. దోశలోకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. వితిన్ 3 to 4 మినిట్స్ కల్లా అయిపోతుందండి. మ్యాక్స్ అంటే 5 మినిట్స్, అంతకుమించి టైం టేకింగ్ ఉండదు. ఇది చాలా ఫాస్ట్గా. ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం కూల్ అయినాక చూడండి ఎంత గట్టిపడిందో. ఇది చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.